ఈ ప్రభుత్వం రోడ్లు బాగా వేసారండి. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు మాత్రం బాగా చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఈ రోడ్లు వేయటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా పెట్టుబడులు కూడా తగ్గినాయి బళ్ళకి. గత ప్రభుత్వంలో రోడ్లు అసలు పట్టించుకోకుండా వదిలేసారు. దానివల్ల మాకు పెట్టుబడులు కూడా 100 అయ్యేది, 1000 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు మాత్రం చాలా బాగా వేసారు, బాగా చేసి పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం ఇది బాగా చేసి పెట్టింది. ఎంతకాలం 10-20 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుంది. చదువుకునే పిల్లలకు కూడా జాబులు వస్తాయి, అన్నీ బాగుంటుంది. కార్లకు అయితే ఈ రోడ్ల వల్ల రిపేర్లు లేవు. ఇప్పుడు ఈ రోడ్ల వల్ల గత ప్రభుత్వంలో కొంత మార్పులు జరిగినాయి, బాగా మార్పులు జరిగినాయి. రోడ్లు మాత్రం బాగా చేసి పెట్టారు. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. 10 రూపాయలు ఇంటికి అట్టుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ఆ 10 రూపాయలు వచ్చి ఇంకో 100 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వచ్చేది. బళ్ళు కంప్లైంట్లు వచ్చేసి మేము శుభ్రంగా తిరుగుతున్నామండి. ఇబ్బంది ఏం లేదు, బాగుందండి. ఎమ్మెల్యే గారి పాలన బాగుంది. అన్ని పథకాలు వస్తున్నాయండి. వాహన మిత్ర వచ్చిందండి, అన్ని పథకాలు. రైతులకు కూడా ఇబ్బంది లేదండి. నాకు వచ్చి రైతు పదవి పట్టదు, వాహన మిత్ర కూడా పట్టదు. అవన్నీ అదండి బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా చేసి పెట్టారు. మా బొల్సెట్ సీన్ గారు చాలా బాగా చేసి పెట్టారు. ఈ రోడ్లు వేస్తాం వల్ల టూరిస్ట్ బస్సు, ట్రావెల్స్ బస్సులు కూడానండి ఉద్యోగస్తులు చేసుకున్న పిల్లలు కూడా సాక్షిగడ దిగాల, లేకపోతే బాదంపూడిలో దిగాల. ఈ రోడ్లు వస్తాం వల్ల ఆ పిల్లలు అర్ధరాత్రిగా వచ్చినా క్షేమంగా ఇంటికి వెళ్తున్నారండి. ఈ గూడెం సెంటర్లో దిగటం వల్ల అది కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడటం వల్ల లోనికి వస్తున్నాయండి బస్సులు. ఆయన మాట్లాడటం వల్ల ట్రావెల్ బస్సులు కూడా ప్రతి బస్సు తాడేపల్లి వంతెన మీదకి వచ్చి ఈ ఉద్యోగస్తు పిల్లలు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, దూరం వచ్చిన వాళ్ళు అందరినీ మన తాడేపల్లి ఊళ్ళోకి వస్తున్నాయండి. అదే ఈ రోడ్లు వాస్తవం వల్ల ఆయన ప్రత్యేకంగా కావాలని చొరవ తీసుకుని ఈ రోడ్లు వేయించారండి. ఆయన ఈ బాదంపూడి నుంచి సాక్షి దాకానండి. అసలు పడుతుందండి. 5 సంవత్సరాల్లో కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు, నరకం చూసేసామండి. 5 సంవత్సరాల్లో కూడా మార్పు అనేది లేదండి. దారుణంగా ఉంది. దానివల్ల మన కార్లు వ్యవస్థ అంటే మన కార్మికులు అంటే చాలా ఇబ్బంది పడ్డారు. పనులకి వెళ్ళే వాళ్ళు కూడా బైకులు గట్ట పోతారు, రిపేర్ అవుతూ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్ల వల్ల యాక్సిడెంట్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది కూడా కోమాలో కూడా వెళ్ళిపోయారు ఈ రోడ్డు దెబ్బ తగిలి. చాలా మంది చాలా అవస్థలు పడ్డారు. మన జనసేన ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి చెందిన ఈ రోడ్లు.